ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఈ చాప్టర్లో కేవలం ఎర్త్ సోలార్ సిస్టమే కాకుండా సోలార్ సిస్టంలో ఉన్న చాలా ఎలిమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అంటే ఏంటి? మనం నైట్ స్కై చూసినప్పుడు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి మెరుస్తూ కనిపిస్తాయి. నిజానికి అవి చిన్నగా ఉంటాయా? కాదు, చాలా పెద్దగా ఉంటాయి. కానీ దూరంగా ఉండడం వల్ల మనకు అవి చిన్నగా కనిపిస్తాయి. అందులో మళ్ళీ ఆ స్టార్స్లో కొన్ని షైన్ అవుతూ కనిపిస్తాయి, కొన్ని డిమ్గా కనిపిస్తాయి అన్నమాట. అవి స్టార్స్ అని అంటాం. తర్వాత ఇంకా మీరు మూన్ చూస్తారు కదా, రోజు మూన్ కనిపించదు మనకి, రోజు ఒకేలా కూడా కనిపించదు, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అందులో మెయిన్ టూ ఫేజెస్ ఏంటి? పూర్ణిమ ఉంటుంది, ఇంకొకటి అమావాస్య. పూర్ణిమ అంటే ఫుల్ మూన్ డే, అమావాస్య అంటే న్యూ మూన్ డే. ఇప్పుడు ఆ ఫుల్ మూన్ రోజు ఏమవుతుంది? మూన్ అనేది ఫుల్ బ్రైట్గా రౌండ్గా కనిపిస్తుంది. న్యూ మూన్ రోజు అసలు మూన్ కనిపించదు, మొత్తం చీకటిగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సెలిషియల్ బాడీస్ అని ఉంటాయి. ఇప్పుడు ఆ సెలిషియల్ బాడీస్ అంటే ఏంటి? ద షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద నైట్ స్కై. అంటే మన యూనివర్స్లో ఉన్న షైనింగ్ ఆబ్జెక్ట్స్ని మనం సెలిషియల్ బాడీస్ అంటాం. అందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, స్టార్స్ అండ్ ప్లానెట్స్. స్టార్స్ అంటే ఏంటి? వెరీ బిగ్ అండ్ హాట్, అవి చాలా పెద్దగా హాట్గా ఉంటాయి. నెక్స్ట్ మేడప్ ఆఫ్ గ్యాసెస్, అవన్నీ గ్యాసెస్తో తయారు చేయబడ్డాయి. తర్వాత హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ అండ్ ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. వాటికి వాటి ఓన్ హీట్ లైట్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఇంకా వాటిని ఎమిట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ద సన్. ఆ సన్ అనేది మనకి నియరెస్ట్ స్టార్ అనమాట. నెక్స్ట్ ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ ఏంటంటే డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. వాటికి సొంతంగా హీట్ లైట్ ఏముండవు. అవేంటి? ఈ స్టార్స్ యొక్క లైట్తోని, వాటి హెల్ప్తోని అవి లైట్ వెలుగుతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మన ఎర్త్. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఏంటి? ద సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ మీటీరియాయిడ్స్. మనం ఈ సోలార్ సిస్టమ్నే సోలార్ ఫ్యామిలీ కూడా అంటాము. అందులో హెడ్ ఎవరు? ద సన్. ఓకే. ఇప్పుడు ప్రతి ఇప్పుడు సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి కాంపోనెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దాంతోపాటు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ద సన్. అసలు దీనికి సోలార్ సిస్టమ్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు అలా అంటున్నామంటే రోమన్ మైథాలజీ ప్రకారం సోల్ అంటే సన్ గాడ్ అని అర్థం, సోలార్ అంటే రిలేటెడ్ టు ద సన్ అని అంటాం. సో సన్ యొక్క ఫ్యామిలీని సోలార్ సిస్టమ్ అంటాం అనమాట. నెక్స్ట్ ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఇది అందరికీ తెలిసిందే. సోలార్ సిస్టమ్ సెంటర్లో ఉన్నది ఎవరు? సన్. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ అండ్ మేడ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా చాలా 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 హాట్ గ్యాసెస్తో తయారై ఉంటుందన్నమాట. తర్వాత ద సన్ ప్రొవైడ్స్ హీట్ అండ్ లైట్ టు ద ఎంటైర్ సోలార్ సిస్టమ్. మొత్తం సోలార్ సిస్టమ్ అంతటికీ హీట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? వన్ అండ్ ఓన్లీ ద సన్. నెక్స్ట్ ఇట్ ఆల్సో క్రియేట్స్ ఎ ఫోర్స్ దట్ హోల్డ్స్ ద సోలార్ సిస్టమ్ టుగెదర్. ఇప్పుడు సన్ అనేది ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? సోలార్ సిస్టమ్ మొత్తాన్ని దగ్గరగా ఒకటిగా ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ ఈవెన్ దో ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ఎర్త్, వీ డోంట్ ఫీల్ ఇట్స్ ఫుల్ హీట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే. మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? సన్ అనేది మన నియరెస్ట్ స్టార్ అని. అయినప్పటికీ కూడా అది చాలా చాలా హాట్ గ్యాసెస్ తయారై ఉంది కదా. మరి అలాంటప్పుడు అంత హీట్ మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము అంటే నిజానికి అది చాలా దూరంలో ఉందన్నమాట. నెక్స్ట్ ద సన్ ఈజ్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. అంత దూరంలో ఉందన్నమాట. 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో మనకి సన్ ఉంది. సో అంత హీట్ని మనం ఫీల్ అవ్వలేము. నెక్స్ట్ ప్లానెట్స్. ఇప్పుడు ఆ ప్లానెట్స్కి పేరు ఎలా వచ్చింది అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ప్లానెటై మీనింగ్ వాండరర్స్ అని అర్థం అనమాట. తర్వాత మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. అవి మళ్ళీ 2 మేజర్ గ్రూప్స్గా క్లాసిఫై చేశారు, ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్ అంటే సన్కి చాలా దగ్గరగా ఉన్న వాటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటామన్నమాట. దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్, అవన్నీ రాక్స్తో తయారు చేయబడ్డాయి. నెక్స్ట్ అవుటర్ ప్లానెట్స్. అవుటర్ ప్లానెట్స్ అంటే ఏంటి? వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ద సన్, అవన్నీ సన్కి చాలా చాలా దూరంలో ఉంటాయి, కాబట్టి అవి అవుటర్ ప్లానెట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే హ్యూజ్ ప్లానెట్స్, చాలా పెద్దగా ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ గ్యాసెస్ ఇంకా లిక్విడ్స్తో మేడప్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇన్నర్ ప్లానెట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్.
అవుటర్ ప్లానెట్స్ అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. నెక్స్ట్ శాటిలైట్. ఈ శాటిలైట్ అనే పదం మీరు చాలాసార్లు టీవీలో అంటే చూసి వినే ఉంటారు. ఇప్పుడు ఆ శాటిలైట్ అంటే ఇట్ ఈస్ ఎ సెల్షియల్ బాడీ దాట్ రివాల్వ్స్ అరౌండ్ ఎ ప్లానెట్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఆర్బిట్. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, సన్ చుట్టూ మన ప్లానెట్స్ అన్నీ రివాల్వ్ అవుతాయి అన్నమాట. అవన్నీ ఏంటి, ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయి. ఆర్బిట్ అంటే ఏంటి, ఒక డెఫినైట్ ఎలిప్టికల్ పాత్ అనమాట. అవి ఖచ్చితంగా అదే ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయి. అలాగే ఈ శాటిలైట్స్ అనేవి ప్లానెట్స్ చుట్టూ రివాల్వ్ అవుతాయి అన్నమాట. ఇందులో మళ్ళీ నేచురల్ శాటిలైట్స్ ఉంటాయి, హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ ఉంటాయి. నేచురల్ శాటిలైట్ అంటే ద మూన్ ఈజ్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ అవర్ ఎర్త్. మన ఎర్త్కి మూన్ నేచురల్ శాటిలైట్. అలాగే మిగతా ప్లానెట్స్ కూడా శాటిలైట్స్ ఉంటాయి. అవి ఇంకా మల్టిపుల్గా ఉంటాయి, అంటే అవి చాలా నెంబర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్కి 79 మూన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత హ్యూమన్ మేడ్ శాటిలైట్స్. అదేంటంటే అదొక ఆర్టిఫిషియల్ బాడీ అనమాట. అంటే మనుషులు తయారు చేసిన శాటిలైట్స్. ఇట్ ఈస్ డిజైన్డ్ బై సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్ ఆర్ ఫర్ కమ్యూనికేషన్. అది యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైనా లేదా కమ్యూనికేషన్ కోసమైనా డిజైన్ చేసి ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. రాకెట్ లాంచ్ చేస్తారు. రాకెట్ లాంచ్ చేసినప్పుడు శాటిలైట్ స్పేస్లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. తర్వాత దాని ఫంక్షన్ అది చేస్తుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ ఆర్ ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యూసాట్ ఎక్సెట్రా. ఇవన్నీ మన ఇండియన్ శాటిలైట్స్ అనమాట. అవన్నీ స్పేస్లోకి లాంచ్ చేశారు. నెక్స్ట్, ఆస్ట్రాయిడ్స్. ఇప్పుడు స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్ వీటితో పాటుగా ఇంకొన్ని చిన్న చిన్న బాడీస్ అవన్నీ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనము ఆస్ట్రాయిడ్స్ అంటాం. బిసైడ్స్ స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ దేర్ ఆర్ మెనీ స్మాల్ బాడీస్ మూవింగ్ అరౌండ్ ద సన్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. మార్స్కి ఇంకా జూపిటర్కి మధ్యలో చిన్న చిన్న మూవింగ్ బాడీస్లో ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఆస్ట్రాయిడ్స్. నెక్స్ట్, scientists believe that asteroids are part of a planet that exploded a long time ago. ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే చాలా 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 కాలం క్రితం ఏదైనా ఒక ప్లానెట్ ఎక్స్ప్లోడ్ అయిపోవడం వల్ల దాని నుంచి ఫ్రాగ్మెంట్ అయిన చిన్న చిన్న పీసెస్నే ఆస్ట్రాయిడ్స్ అని క్లెయిమ్ చేస్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ మీటీరియాయిడ్స్. ఈ మీటీరియాయిడ్స్ అంటే ఏంటి, స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్ దాట్ మూవ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరిగే చిన్న చిన్న రాక్ పీసెస్నే మనం మీటీరియాయిడ్స్ అంటామన్నమాట. కొన్నిసార్లు ఈ మీటీరియాయిడ్స్ ఏమవుతాయంటే ఎర్త్కి దగ్గరలో వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల అవి కాలిపోతాయి. కాలిపోయినప్పుడు ఒక చిన్న ఫ్లాష్ అవుట్ ఫ్లైట్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ మీటీరియాయిడ్ అనేది కంప్లీట్గా బర్న్ అవ్వకపోతే అది ఎర్త్ మీద పడిపోయి ఒక హ్యాలో లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. మళ్ళీ అవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అంటే ది వ్యారీ ఇన్ సైజ్ ఫ్రమ్ డస్ట్ గ్రెయిన్స్ టు స్మాల్ ఆస్ట్రాయిడ్స్. అంటే చిన్న చిన్న డస్ట్ గ్రెయిన్ దగ్గర నుంచి స్మాల్ ఆస్ట్రాయిడ్స్ అంత షేప్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, మిల్కీ వే గ్యాలాక్సీ. ఇట్ ఈస్ అ వైడ్ వైటిష్ గ్లోయింగ్ బ్యాండ్ ఇన్ ద స్కై మేడ్ అప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్. ఇప్పుడు ఆకాశంలోని ఒక వైడ్ గ్లోయింగ్ బ్యాండ్ అనమాట. అంటే వైటిష్ కలర్లో మెరుస్తూ ఒక బ్యాండ్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదంతా మెరుస్తూ ఉన్న పార్ట్ అంతా ఏంటి, మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అందులో. దాన్నే మనం మిల్కీ వే గ్యాలాక్సీ అంటాం. ఆర్ సోలార్ సిస్టమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాలాక్సీ. ఈ గ్యాలాక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఒక చిన్న పార్ట్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఏన్షియంట్ ఇండియన్ ఇట్ వాజ్ ఇమాజిన్డ్ టు బీ ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. దస్ ఇట్ వాజ్ నేమ్డ్ ఆకాశగంగా. పూర్వకాలంలో ఏమనుకున్నారంటే అది ఒక నది యొక్క లైట్ లాగా ఆకాశం నుంచి ఫ్లో అవుతూ వాళ్ళ ఇమాజిన్ చేసుకున్నారు. సో దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారనమాట. ఆకాశం అంటే స్కై, గంగా అంటే నది. వాళ్ళు ఏమనుకున్నారు, ఒక నదిలాగా ఆకాశం నుంచి ఫ్లో అవుతూ కనిపించడం వల్ల దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారు. తర్వాత గ్యాలాక్సీ. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. అంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అన్నీ కలిసి ఉన్న ఒక హ్యూజ్ సిస్టమ్. దాంతోపాటు డస్ట్ ఇంకా గ్యాసెస్ యొక్క క్లౌడ్స్ ఉంటాయి. దాన్ని మనం గ్యాలాక్సీ అంటాం. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ గ్యాలాక్సీస్ దాట్ మేక్స్ ద యూనివర్స్. అలాంటి గ్యాలాక్సీస్ చాలా 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 మిలియన్స్లో ఉన్నాయి. అవన్నీ కలిసి యూనివర్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు యూనివర్స్ ఉంది. యూనివర్స్ అంటే ఏంటి, చాలా 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 గ్యాలక్సీస్ అన్నీ కలిసి ఉన్నదాన్ని యూనివర్స్ అంట అనమాట. ఆ యూనివర్స్లో మన మిల్కీవే గ్యాలాక్సీ ఉంది. ఆ గ్యాలాక్సీలో సోలార్ సిస్టమ్ ఉంది. సోలార్ సిస్టంలో మన ప్లానెట్ ఎర్త్ ఉంది. ఎర్త్ మీద మనం జీవిస్తున్నాం అనమాట.
ఓకే. తర్వాత కాన్స్టలేషన్స్. కాన్స్టలేషన్స్ అంటే ఇప్పుడు మన ఆకాశంలో చాలా చాలా స్టార్స్ ఉంటాయి. అలా ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కలిసి ఒక ప్యాటర్న్ లాగా కనిపించినప్పుడు దాన్ని మనం కాన్స్టలేషన్ అంటామన్నమాట. కాన్స్టలేషన్స్ ఆర్ ద వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ మేజర్, బిగ్ బేర్ అని కూడా అంటాం. తర్వాత ఇక్కడ సప్తరిషి అని ఉంటుంది. సప్తరిషి అంటే 7 సేజెస్. సప్త అంటే 7, రిషి అంటే సేజెస్ అనమాట. A group of seven stars, and it is one of the easiest constellation to spot. సెవెన్ స్టార్స్ కలిసి ఉన్న ఒక గ్రూప్. తర్వాత ఇది చాలా ఈజీగా మనం స్పాట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టార్స్. పూర్వకాలంలో అప్పుడు ఏంటి, ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు స్టార్స్ని యూజ్ చేసుకుని డైరెక్షన్స్ అవిను చూసుకునేవాళ్ళు అనమాట, ఎస్పెషల్లీ నైట్ టైంలోని. తర్వాత పోలార్ స్టార్, నార్త్ స్టార్ అంటాం. ఇది ఎప్పుడు నార్త్ డైరెక్షన్లోనే ఉంటుందన్నమాట. సో నార్త్ డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తే మిగతా డైరెక్షన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇది చాలా నావిగేషన్కి చాలా యూస్ఫుల్గా ఉండేదన్నమాట. మనము సప్తర్షి కాన్స్టలేషన్ని యూస్ చేసుకుని పోల్ స్టార్ని కూడా మనం లొకేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసారంటే ఇది సప్తర్షి కాన్స్టలేషన్, 7 స్టార్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ 7 స్టార్స్ని బేస్ చేసుకుని ఒక యాంగిల్లో చూసినప్పుడు మనం పోల్ స్టార్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, ద ఎర్త్. మన ప్లానెట్ ఎర్త్ గురించి తెలుసుకోవాలి కదా. ఫస్ట్, ద ఎర్త్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సన్ దగ్గర నుంచి థర్డ్ ప్లానెట్ మన ఎర్త్. ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్. సైజ్ ప్రకారం చూస్తే 5th లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెండ్ అట్ ద పోల్స్. దట్ ఈస్ వై ఇట్స్ షేప్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ జియాయిడ్. జియాయిడ్ మీన్స్ అన్ ఎర్త్ లైక్ షేప్ అనమాట. ఇప్పుడు మనం ఎర్త్ ఎప్పుడు రౌండ్ అని అనుకుంటాం కదా, కాదు. మన ఎర్త్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పోల్స్ దగ్గర చిన్నది ఫ్లాటెన్ అయి ఉంటుంది. సో ఆ షేప్ని డిస్క్రైబ్ చేసుకునేందుకు యూస్ చేసే వర్డే జియాయిడ్ అనమాట. నెక్స్ట్, కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. అసలు లైఫ్ సపోర్ట్ చేసే కండిషన్స్ అన్నీ కూడా ఎర్త్ మీదే ఉన్నాయన్నమాట. ద ఎర్త్ ఈజ్ నేదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్. అది చాలా వేడిగా ఉండదు, అలానే చాలా చల్లగా ఉండదు. లైఫ్ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎయిర్, వాటర్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. ఎయిర్, వాటర్ ఉంటాయి, ఆ రెండే కదా మన సర్వైవల్కి చాలా అవసరం. నెక్స్ట్, ద ఎయిర్ హ్యాస్ లైఫ్ సపోర్టింగ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్. మన లైఫ్ సపోర్ట్ చేసేది ఎవరు? ఆక్సిజన్ గ్యాస్, అది కూడా ఎయిర్లో ఉంటుంది. నెక్స్ట్, డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ ద ఎర్త్ ఈజ్ అ యునీక్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ఇప్పుడు ఈ అన్ని రీజన్స్ ప్రకారం చూస్తే యునీక్ ప్లానెట్ ఏదైనా ఉంది అంటే సోలార్ సిస్టంలో అది మన ఎర్త్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ అవర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ బికాస్ ఇట్స్ 2/3 సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఇట్ ఈస్ దేర్ ఫర్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్. మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటాము? మనం అవుటర్ స్పేస్ నుంచి చూసినప్పుడు ఎర్త్ అనేది బ్లూగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న 2/3 పోర్షన్ అంతా వాటర్తో కవర్ అయి ఉండడం వల్ల అది బ్లూగా కనిపిస్తుంది. సో బ్లూ ప్లానెట్ అని అంటాం అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మన నేచురల్ శాటిలైట్ అయిన మూన్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద ఓన్లీ నేచురల్ శాటిలైట్ టు అవర్ ఎర్త్. మన ఎర్త్కున్న నేచురల్ శాటిలైట్ ఏంటి? మూన్. Its diameter is only 1/4 that of Earth. It appears so big that it is nearer to our planet than other celestial bodies. ఆ డయామీటర్ అనేది 1/4 పార్ట్ ఉంటుంది. అంటే మన ఎర్త్లో అంత తక్కువ పార్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకు అంత పెద్దగా ఎందుకు అనిపిస్తుంది అంటే మిగతా సెలెస్టియల్ బాడీస్ కన్నా మన ఎర్త్కి చాలా దగ్గరగా ఉండేది ఏంటి? మూన్. నెక్స్ట్, ఇట్ ఈజ్ అబౌట్ 3,84,400 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. అంటే ఇప్పుడు సన్ అంటే కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఇది జస్ట్ ల్యాక్స్లో ఉంది కాబట్టి మనకు అంత దగ్గరగా కనిపిస్తుంది. నెక్స్ట్, ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. ఇప్పుడు ఆ మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్ కంప్లీట్ చేయడానికి అంత టైం పడుతుంది. సో దానివల్ల మనకి ఒక సైడ్ మాత్రమే ఎర్త్ నుంచి చూసినప్పుడు మూన్ కనిపిస్తుంది. నెక్స్ట్, ద మూన్ డస్ నాట్ హ్యావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. మూన్ మీద మన లైఫ్ సపోర్టింగ్ చేసే కండిషన్స్ ఏవి లేవు. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, ప్లేన్స్, డిప్రెషన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. దీస్ కాస్ట్ షాడోస్ ఆన్ ది మూన్ సర్ఫేస్. కానీ మూన్ మీద
మౌంటైన్స్, ప్లెయిన్స్, డిప్రెషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే వాటి సర్ఫేస్ నిండా మౌంటైన్స్ అవన్నీ ఉంటాయి. సో, ఆ మౌంటైన్స్ అవన్నీ కూడా ఏంటి, వాటి మీద లైట్ పడినప్పుడు అవి ఆ సర్ఫేస్ మీద షాడోస్ పడతాయన్నమాట. మనం ఫుల్ మూన్‌ని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ షాడోస్ అన్నీ చూడొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాం. సోలార్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, జూపిటర్, సాటర్న్, యురేనస్ హ్యావ్ రింగ్స్ అరౌండ్ దెమ్. దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రీ. జూపిటర్, సాటర్న్ ఇంకా యురేనస్ ప్లానెట్స్ చుట్టూ రింగ్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ రింగ్స్ అనేవి కూడా చిన్న చిన్న డెబ్రీ అంటే చిన్న చిన్న వేస్ట్ పార్టికల్స్తో బెల్ట్స్ లాగా ఫామ్ అయ్యి రింగ్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. వాటిని మనం కొన్ని పవర్ఫుల్ టెలిస్కోప్స్ యూస్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. నియరెస్ట్ ప్లానెట్ ఎవరున్నారంటే అది మెర్క్యూరీ. ఇట్ టేక్స్ ఓన్లీ అబౌట్ 88 days టు కంప్లీట్ వన్ రౌండ్ అలాంగ్ ఇట్స్ ఆర్బిట్. సో అది చాలా దగ్గరగా ఉండడం వల్ల 88 డేస్లోనే అదొక వన్ ఆర్బిట్ కంప్లీట్ చేసేస్తుంది. కానీ మనకంటే 365 డేస్ పడుతుంది. నెక్స్ట్ వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్ బికాస్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎర్త్. వీనస్ని మనం ఎర్త్స్ ట్విన్ అని కూడా అంటాం, ఎందుకంటే సైజు ఇంకా షేప్ అంతా కూడా సిమిలర్గా ఎర్త్కి సిమిలర్గా ఉంటాయి. సో దాన్ని ఎర్త్స్ ట్విన్ అంటాం అనమాట. నెక్స్ట్ టిల్ రీసెంట్లీ అంటే ఆగస్ట్ 2006 వరకు ప్లూటో అనే ఒక చిన్న ప్లానెట్ ఉండేది. దాన్ని ప్లానెట్గా కన్సిడర్ చేశారు. కానీ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్లో జరిగిన మీటింగ్ ప్రకారం ఏం చేశారంటే ఆ ప్లూటో ఏమోంచి అంటే ఏ ప్లానెట్ కండిషన్స్ని అది సాటిస్ఫై చేయడం లేదు. సో దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా డిక్లేర్ చేశారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.